బంగారు బొమ్మరా అరుదైన అమ్మరా ఆడ జన్మకే అర్థం చెప్పిన మైనావతి అపరంజి బొమ్మరా కన్నీటి చెమ్మరా ఆదర్శమూర్తిగా అవతరించిన మైనావతి. సీతోబాయి, సీతోబాయి, సీతోబాయి. ఏమిటి సీతోబాయి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది? ఏమీ లేదండి, మన అబ్బాయి అమర్ సింగ్ గురించే ఆలోచిస్తున్నాను. అన్ని గుణాల్లో అగ్రగణ్యుడైన అమర్ సింగ్ గురించి ఆలోచన ఎందుకు సీతోబాయి? ఎదుగుతున్న కొడుకు ఎలాంటి వాడైనా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది కన్నవాళ్ళం మనమే కదండి. అది నిజమేననుకో. సరే, నీ ఆలోచన ఏమిటో చెప్పు సీతోబాయి. అమరు సింగు చూస్తుండగానే పెరిగి పెద్దోడైపోయిండు. కళ్ళు మూసి తెరిసేలోగా పెళ్లి ఈడుకు వచ్చేసిండు. వాడికైతే పెళ్లి చేసి కోడలమ్మను ఇంటికి తెస్తే పిల్ల పాపాలతో మన ఇల్లు ఎల్లకాలం నిండుగా ఉండు. ఎంత చక్కని మాట నన్నావే సీతోబాయి, నిన్ను మెచ్చానే. నాలో ఉన్న ఆలోచనను నువ్వు బయట పెట్టినావే. కనకగిరి నగరంలోన నా సెల్లే కనకబాయుంది. ఆమె బిడ్డ మైనావతి అమర సింగుకు బాగుంటుంది. ఏందయ్యా నువ్వనేది? లోకమేమీ కొట్టుకోలేదు. నా కొడుక్కి నీ మేనగొడల్ని చేసుకోనికి. అదేంది సీతోబాయి అట్లంటావు? మైనావతి మేనపిల్లనే కదా. మేనరికాన్ని వదిలిపెట్టి వేరే సంబంధాలు చూడడం రక్త సంబంధాన్ని అవమానించినట్టు కాదా? మేనరికాన్ని నేను కాదంటలేను. మేనకోడలే మనింటి కోడలైతది. నాకు తోడా పుట్టిన తమ్ముడు నీ బాబా మరిది లేడా? ఆని ఒక్కగానొక్క బిడ్డ తారబాయిని నువ్వు చూడలేదా? మెరుపు తీగ లాంటి అందం, మంచితనము కుమారు రూపం. ఆ పిల్లను మన ఇంటి కోడల్ని చేసుకుంటే ఎంతో అదృష్టం. సీతోబాయి, నిన్నయ్యాలా మనము నిమ్మలంగున్నాం గాని నిన్ను చేసుకొని నేను ఎన్ని బాధల్ని పడ్డాను గాదా. అన్ని తెలిసి నీ తమ్మునితో బియ్యమందుకున్నానంటే అమర సింగు కూడా నాలా కష్టమెంతో గొయ్యాలి గాదా. అంటే నన్ను చేసుకున్నందుకే నీకు కష్టాలు వచ్చి పడ్డాయా? ఆ సంగతి నీకు తెలియదా సీతోబాయి? అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పెంటగడ్డను తవ్వుకుంటే పెంకాసులే బయట పడతాయి. సీతోబాయి, నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కోడలిగా కాలు పెడుతుంది. ఎవడడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం. అమర్ సింగుకు మీరు తండ్రి మాత్రమే. నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని. ఆ సంగతి మర్చిపోకండి. దేవి సింగుల వారికి జయము జయము. ఓహో, శివరామయ్య గారు మీరా? ఏమిటిలా వచ్చారు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? మీ గొడవకు కారణమేంటో తెలియగోరుతూ ఉన్నాను. నా కోడలు మైనావతిని అమర సింగుకు ఇద్దామని, కాదు కాదు తన కోడలిగా తారబాయిని తెద్దామని, ఇద్దరి మధ్య జరిగేటి గొడవకు కారణమైంది. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు? మీ కోడంల జాతకాలను అమర సింగు జాతకాన్ని పండితులకు చూపించారు, సమస్యను తీర్చేస్తారు. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు? ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు?
భలా శివరామయ్య గారు, భలా. అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితుల వారిని వెంట పెట్టుకుని రండి. నేనిప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు. యువరాజుది పులివొరుగయ్యా, నీ కోడలు మైనావతిది మేకవరుగయ్యా, తారాబాయిది పులివొరుగైతున్నదయ్యా, యువరాజుకు ఇచ్చి చేస్తే గండమేనయ్యా, మైనావతి అమరు సింగు జాతక బలము అద్భుతంగా ఉంది, పెళ్లి జరిపించవయ్యా. సీతోబాయి, సీతోబాయి, ఏమిటిది సీతోబాయి పిచ్చిదానిలా? జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా. చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా, కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు కలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే కలిస్తే మన మధ్యన ఈ గొడవలెందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ. భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి, ఏమీ చేసేదానివి కాదు, గుర్తుంచుకో.
దేవి సింగు తన కొడుకుకు మైనావతిని చేసుకుంటని చెల్లె కనకబా ఇంటికి కబురునే పంపించగా కబురు విన్న చెల్లె బావలు ఆనందంతో ఎగిరి గంతేసి తమకు ఈ సంబంధం ఇష్టమేనని మనసులోని మాట చెప్పగా బావామరాసింగె తనకు కాబోయే భర్తని తెలుసుకున్న మైనావతి ఆనందంలోన మునిగిపోయింది. ముచ్చటైన పెళ్లికి ముహూర్తమే ముంచుకొచ్చింది. ఇద్దరినొక్కటిగా చేసే ఘడియనే సిద్ధమైంది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎందుకమ్మా నా మీద ఇంత కోపం? కాసిన కాయని చూసి మోస్తున్న కొమ్మే ముఖం చాటేసుకోవడం నిన్ను మోసింది నేనేనన్న విశ్వాసమే నీకుంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోవు. నీది మగజాతే కదా, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? అమ్మా, ఎంత మాటంటివమ్మా నన్ను? అంత మాట నన్ను ఎట్లంటివే అమ్మ, నీ పేగు దెంచుకొని పుట్టినవాన్నమ్మా. నీ మాటపై నాకు ఎంత గౌరవముందో నా తండ్రి మాటపై అంతుండదాయమ్మా. కన్న బిడ్డ యోగక్షేమాలనన్నీ ఆలోచించేది కన్నుల్లే గదనమ్మా. గతిలేని సంసారమన్న చెయ్యొచ్చేమో, శృతిలేని సంసారం ఎట్లా చెయ్యాలమ్మా. పంతాలు వదిలి నీ చేతి మీదుగా తల్లి పెళ్లి చెయ్యి. మరదలు మైనావతి నాకు ఎంతో నచ్చేనమ్మో ఓయమ్మా. మనిషే కాదమ్మా, గొప్ప మనసు గల్లదమ్మా మాయమ్మా. పెద్దలంటే ఎంతో గౌరవాన్నిస్తది, సంసారాన్ని చక్కగా దిద్దుకొస్తది. నీ మాట ఎన్నడూ జవదాటకుంటాది. మైనావతి అమ్మా, కొడుకు పెళ్లికి తల్లి రాకుంటే నలుగురు ఏమనుకుంటారమ్మా? కన్న తల్లి దీవించకుంటే అది పెళ్ళిలాగవుతుందమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. ఒక్కసారి నా ముఖం చూడమ్మా. బిడ్డ సుఖాన్ని మించింది తల్లికి ఇంకేముంటదమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా సీతోబాయి, పెళ్లి ముస్తాబు చేసుకున్న కొడుకు కంటనీళ్లు రానివ్వకు. దయచేసి నా మాట విను. తొందరగా వెళ్ళి తయారుగా, ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. రాను 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 నేను రానని చెబుతుంటే అర్థమైతలేదా? నేను అమ్మ పాలు దాగి పెరిగిందాన్నే. నాలో సీమునెత్తురు సిగ్గుశరము ఉన్నాయి. నాకు నచ్చని పని చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి అక్షింతలయ్యాలనా? అది ఈ జన్మకు జరగదు. అమ్మా 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 అమ్మా, వద్దురా. మీ అమ్మ మొండితనం గురించి నాకు బాగా తెలుసు. అది రాదు. పద. మరి ఎలా నాన్నా? ఎలాగైనా జరుగుతుంది. నువ్వు బాధపడకు. పద. అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము, నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ధ్రువంతే రాజా వరుడో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చ
చాక్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువా. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది. పోయి రావమ్మ మైనావతి నువ్వత్తారింటికి, ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరి కంటికి. అందరిలో నా అనుకువతోని ఓ మైనావతి, మెలగాలమ్మ మాట పడకుండా నా మైనావతి. పోయి రావమ్మ మైనావతి నువ్వత్తారింటికి, ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరి కంటికి. అత్తగారిలో కన్న తల్లిని చూసుకోవమ్మా, మామగారిచే కన్నా తండ్రి ప్రేమలు పొందమ్మా. నిన్ను కట్టుకున్న వాడి మాటకు ఎదురు చెప్పకమ్మా, కలుపుగోలుగా అందరితోనూ మసులుకోవమ్మా. పోయి రావమ్మ మైనావతి నువ్వత్తారింటికి, ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరి కంటికి. అందరిలో నా అనుకువతోని ఓ మైనావతి, మెలగాలమ్మ మాట పడకుండా నా మైనావతి. మెలగాలమ్మ మాట పడకుండా నా మైనావతి. ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరి కంటికి. ఓయన్నా నా గుండెకాయ నీకిస్తున్నానయ్యా, మా ఇంటి దీపమును మీ వెంట పంపిస్తున్నామయ్యా. వదినకిష్టము లేని పెళ్లిని నువ్వు చేసినవయ్యా, ఎట్ల నచ్చ చెప్పుతావో ఏమో నీదే పారమయ్యా. కష్టమన్నదే తెలియకుండా పెంచుకున్నమయ్యా, కడుపులో నా దాసుకుని కాపాడుకున్నయ్యా. అత్తగారు నిన్ను పోరు పెట్టిన తప్పు బట్టకమ్మా, పెనిమిటి వచ్చే ప్రేమను పొందుతూ సల్లంగుండమ్మా. పోయి రావమ్మ మైనావతి నువ్వత్తారింటికి, ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరి కంటికి. మైనావతి 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 ఓ మైనావతి మైనావతి. అమ్మా అమ్మా, అమ్మా మమ్మల్ని ఆశీర్వదించమ్మా. ఇదే నారా నీ పెండ్లం? ఈ వగలాడి కోసమేనా నీ అయ్య ఎన్నో గొప్పలు చెప్పింది? ఏం సక్కంగుందిరా అది? నా తారాబాయి కాలిగొట్టుకున్న అందం లేదురా దీని ముఖం మీద. అమ్మా అయ్యిందేదో అయ్యింది, నా భార్య నాకు నచ్చింది.
అంతకంటే ఏం కావాలమ్మా? ఇవేవి మనసులో పెట్టుకోక మమ్మల్ని దీవించమ్మా. వెవ్వతీవే నువ్వు యాడి నుంచొచ్చి నా ఇంటి కోడలై కులుకుదామంటూ కలలు గంటున్నావా? నీ పాడు ముఖాన్ని చూస్తేనే నాకు రోత ఊడుతుంటే ఏమి పట్టనట్టు నువ్వు నన్ను దాకుతావా? సిగ్గు శరము లేదా? ఎంతకాలం ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉంటావో చూస్తా. బ్రహ్మదేవుడు గాద ఇయ్యాల నుంచి నీ రాత నేనే రాస్తా. నెట్టినింటిలోన కాలు పెట్టిన తొలి రోజునే కంట నీరు వెడతావు మైనావతి ఎందుకే? మాయమ్మ మాటలు పట్టించుకోకమ్మా, నా మీద ప్రేమతో నిన్ను నిందించెనమ్మా. కొన్నాళ్ళు ఈ బాధను దిగమింగవా, కొండంత అండగా నీకు నేనుంటగా, కొండంత అండగా నీకు నేనుంటగా. ఇయ్యాలటి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లికి కూడా చెప్పి దాన్ని తీసుకుని ఎవరింటి కాలుగోండు. అదేందమ్మా ఒక్కసారి గట్లాంటివి? ఎటూ కాకుండా నడుమంతరాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా? కడుపుల పేగుల్లేనోళ్ళం, కనికరించు తల్లి. కంగారు పడకే రంగి, పని చేయొద్దని అన్నా గాని పైసలియనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి. మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను పిలిపించినప్పుడే రాండ్రి, సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి, నువ్వు చల్లగుండాలమ్మా. ఐరావతి, వస్తాయి మందమతి. ఏమే పొద్దు ఓడిసింతసేపైంది, ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్దైతే లేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడువై. ఇట్లా పొద్దెక్కేదాంకమంటే ఇంట్లో పనులు ఎవ్వరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ షీపురు బట్టి 7 లోగిళ్ళ లూడ్సి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి. ఓ అలాగే అత్తయ్య, అలాగే. చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. అయ్యో నా చిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. కోటి గలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు మెట్టి నిట్టిలో కాలు పెడితే నీకేమి మిగిలేనోయమ్మా. చిట్టు సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా.
పెరిగి బాధన్నదే తెలవకుండా బాధన్నదే తెలవకుండా నీ బతుకునే ఎలా తీసే నేడు బలిపీఠం ఎక్కినవమ్మా. అయ్యో నా సిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. కోటి కలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు పెట్టి నింటిలో కాలు పెడితే నీకేవి మిగిలేనోయమ్మా. అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చెనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఒసై పిల్ల. అమ్మా మైనావతి, అస్తమానం పనే కాదమ్మా, అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకుని తింటే అదే పరమాన్నం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా, ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కడుపులుంటాదే. తిను తిను. మైనావతి, ఓ మైనావతి, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు. అమ్మా నిన్నేమన్నాదా అందుకే రంది పడుతున్నవా, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు.
నాకు తెలుసును మైనావతి నా తల్లి మనసింత గొప్పదేనని తొందరపడి తను మాటలు అన్న చేసిన తప్పు దిద్దుకుంటదని ఇంటి కోడలిగా నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు కష్టాలన్నవి నిన్ను చేరవు మనదెంత భాగ్యమో ఓ నా మైనావతి మన బ్రతుకంతా స్వర్గం ఓ నా మైనావతి దీనికి ఎంత బలుపు చూస్తాం దీని సంగతి దీని బలుపు సంగతి మైనావతి అమ్మా మైనావతి వస్తున్నానత్తయ్య. అత్తగట్టే పోరు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నా తన బాధలు చెప్పి భర్తను బాధ పెట్టుట ఇష్టం లేక అత్తను ఎదిరించాలేక కష్టాలను మోయాలేక మైనావతి సతమతమైతుంటోరన్నా కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్నా మైనావతి సతమతమైతుంటోరన్నా కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్నా మైనావతి వస్తే దరిద్రం దానా వస్తున్నానత్తయ్య. ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిపోవే ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనాయి ఇంత కౌరం ఎందుకే ఏస్తా పడతా తంతున్నగానేవేంది గిన్నెలు కడుక్కొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినానత్తయ్య. గిన్నెలు గడకరానికి పోయినవో నీ వన్నె సిన్నెలు ఎవరికన్నా పెట్టనీకి పోయినవో ఏముంది నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు. అత్తయ్య నువ్వు నన్నెన్ని కష్టాలన్నా పెట్టు భరించుకుంటా, కానీ నా మీద తప్పుడు నింద లేకండి అత్తయ్య, నేను భరించలేదు. ఏమే నోరేమో బాగలేస్తుంది, సొక్కమైన దానికి వేషం ఎట్లొస్తదే? ఇవాళ నోరు లేపిన దానివి రేపు ఇంకేమన్నా లేపుతావు. నిన్ను ఇట్లా కాదే ఎట్లా దాపురించినవే నాకండానా నా కొడుకు గండానా? మంచి మంచోళ్లకు సావస్తుంది నీకొస్తలేదేమే? నువ్వు చస్తేనే ఇంటి దరిద్రం పోతదే. ఓవే పోయి నా తానానికి నీళ్లు తోడుకో. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 వస్తే బుధనష్టపదానా? అయ్యో అయ్యో ఎంత పని చేసినవే, బంగారం లాంటి ఒక్కెన బయలుపడేసినావు కదే. నాకు తెలుసునే నువ్వు నా కొంప కొల్లేరికే వచ్చినవని. ఎంత పని నాకు గుర్తెత్తలేదేమే?
మైనావతి ఓ మైనావతి పాపం మైనావతి ఓ మైనావతి అమ్మా ఇన్ని కష్టాలు పడుతూ కూడా నిమ్మలంగానే ఉన్నానంటూ నన్ను నువ్వు నమ్మించటానికి ఎన్నెన్ని నాటకాలాడినవమ్మా కడుపులో నా ఇంత బాధని దాచి కడుపులో నా ఇంత బాధని దాచి కన్నీటి గుండాన మునిగిపోయి ఎంతగా అల్లాడిపోతీవో మైనావతి నన్ను చేసుకున్నందుకు పట్టెన ఈ గతి ఎంతగా అల్లాడిపోతీవో మైనావతి నన్ను చేసుకున్నందుకు పట్టెన ఈ గతి ఓయమ్మ నా మైనావతి పైన ఇంత కక్ష గట్టినావేందమ్మా నమ్మి వచ్చిన దీనురాలిని నరకయాతనే వెడతవెందమ్మా నీవు కూడా ఆడదానివే గాదా నీవు కూడా ఆడదానివే గాదా ఆడదాని మనసు నీకు తెలువదా నా తల్లి దేవతని అనుకున్నానమ్మా కానీ నీ నిజ స్వరూపం నేడు తెలిసెనమ్మా నా భార్య అంతటి తప్పేం చేసేనమ్మా నువ్వు ఇంత క్రూరురాలిగా మారినవేందమ్మా ఎంత మాట నన్నంటివయ్యా నేను అంతా నీచురాలనా నేను ఏది చేసినా గాని నీ మంచి కోసమే గాదా దీనికెన్ని సార్లు చెప్పినా ఏది చక్కగా చేస్తలేదయ్యా కోడలంటే దున్నపోతులా ఇంటువంటే సరిపోదయ్యా ఇల్లు ఎగురం చేసుకోకుంటే లోకమంతా నిన్ను గాదు అత్తనాడి పోసుకుంటుంది ఈ సంగతి మరిచిపోకు ఆడదంటే అనుకువతోని ఇల్లు దిద్దుకోవాలని బుద్ధి నేను నేర్పుతుంటే ఈ పెళ్ళామే జిద్దు చేస్తుంది అమ్మా అబద్ధాలు నువ్వు చెప్తే బాగుండదమ్మా అత్తయ్య నన్ను కోడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేనెంతో మురిసిపోయాను నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను ఎన్ని జన్మలైనా నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నా నువ్వు చెప్పిన పిల్లను చేసుకోలేదని నా మీద కోపం తారాబాయికి బదులు మైనావతి ఇంటి కోడలయ్యిందని దాని మీద పగ వెంచుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు పన్నాగం పన్నావు కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని నువ్వింత కసాయిదానివి అవునరా నేను కసాయిదాన్నే నేననుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా వెనుకపోను ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా అమ్మా తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఇంటి కోడలయ్యేది ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను నన్ను నమ్మి వచ్చిన అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను అంటే ఇల్లుడు చెల్లిపోతావా నా భార్యకు రక్షణ చేయలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం ఒరేయ్ నువ్వు ఇల్లొదిలెళ్ళినావనుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు నీకో సంగతి తెలుసో లేదో ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది నాకు తెలియకుండా చిల్లి గవ్వైనా దానం చేసే అధికారం నీ అయ్య కూడా లేదు వద్దమ్మా నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా నీ అమ్మగారిచ్చారు కదా ముళ్ళె కట్టుకొని నువ్వే దాపెట్టుకో ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది పదమైనావతి
ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని? పద. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి మైనావతి మైనావతి, నువ్విక్కనే కూర్చో. నేను కచ్చిరు కాడికి పోయి నాయనను కలిసొస్తా. పట్టుమంటే కప్పకి కోపం, ఇడువుమంటే పాముకి కోపం. ఏది చెప్పాలన్నా నాకు ఏమి కూడా దోస్తా లేదు. చేసుకున్న కర్మానికి నీ తల్లిని మోస్తున్నా గాని, ఇన్ని ఏళ్ళు అయితున్నా గాని దాన్ని మార్చలేకున్నాను. ఇన్ని ఏళ్ళు అయితున్నా గాని దాన్ని మార్చలేకున్నాను. నాన్నగారు నాదొక్క మాట, అమ్మతోని నేనుండలేను. కట్టుకున్న మైనావతిని అమ్మ కోసం వదులుకోను. కూలినాలి చేసుకుంటూ ఎట్లనైనా బతుకుతాం గాని, ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు. ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు. నీకు ధనము ఇవ్వడానికి నాది అంటూ ఏదీ లేదు. నోరు ధరిసి నీ అమ్మనడిగిన ఇస్తదన్నా నమ్మకం లేదు. ఈ ఊళ్ళో అప్పులు ఇచ్చే ధనాల పొలిశెట్టికి ఉత్తరాన్ని రాసిస్తాను. తాను నీకు ధనమునిస్తాడు. ధనము తీసుకొని నువ్వు దూరదేశం ఓకుర కొడుక, ఈ ఊరు నిడిసిపోకు. నాకు నువ్వు దూరంగాకు. మైనావతి కడుపులోన ఒక్క కాయ గాసిందంటే దాన్ని చూసుకోనన్న నీ అమ్మ మారినా మారిపోను వచ్చు. చంద్రిగా, ఓరే చంద్రిగా. వస్తున్నా సేటు. ఏం సెట్ పిలిచావు? ఇలా పొద్దున్నుంచి ఏం మామూలు చేసినావురా?
ఓసేటు బర్రెకుడి దిల నీళ్లు పోసి దుడ్డెకింత మేతేసిన బియ్యంలోన రాళ్ళు గలిపి చక్కెరలింత చెత్త పోసిన మంచి నూనె కల్తీ చేసిన పప్పులల్ల మట్టి పిల్లలేసిన సరుకులంబేటప్పుడు నేను అన్నిట్లోన దండి కొట్టిన ఉద్దెరబలికి అరే ఉద్దెరబలికి ఇయ్యాలేదయ్యో సేటయ్య అన్ని బాగానే అమ్ముతున్ననయ్యో నా సేటయ్య ఉద్దెరబలికి ఇయ్యాలేదయ్యో ఓ సేటయ్య అన్ని బాగానే అమ్ముతున్ననయ్యో నా సేటయ్య. అది సరేరా, మన తాన బాకీ తీసుకున్నోళ్ళు ఎవరన్నా అయ్యారా మిత్తిగట్ట నీకు వస్తామన్నారా? ఇవాళ ఎవరు లాస్ట్ చెట్టు నిన్ననే అందరు దానికి వెళ్ళి వసూలు చేసుకొని వచ్చినా కదా. కాకపోతే మళ్ళీ గాడి ఇలా అసలు గట్టికి వస్తానన్నాడు. అసలు గట్టనికి వస్తానన్నాడా? ఏ మల్లిగాడ్రా? అదే చెట్టు పెళ్ళం లేచిపోయిన మల్లిగాడు. ఆడా ఆనికేం పోయే కాలం వచ్చిందిరా? లేచిపోయిన పెళ్ళాన్ని దేవులు ఆడుకోక తీసుకున్న పియ్యనికి వస్తానడా? ఆడొస్తే నేను లేనని చెప్పు. నీచుల దుర్మార్గ దుష్టుడా పాపిష్టుడా. అదే చెట్టు వాడు అసలు ఇస్తే నీకేం మంచిది కదా. ఏం మంచిదిరా ఎడవా? తీసుకున్నోళ్ళంతా ఇట్లా అప్పులు కట్టుకుంటూ పోతే మనకు మిత్తిన పడిస్తాడ్రా. నా ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? మల్లిగాడెప్పుడొచ్చినా నేను లేనని చెప్పు, అర్థమైందా? ఆడొచ్చి అడిగితే ఏడిపోయినని చెప్పాలి. సేటమ్మకు పిల్లలైతలేరని ఇంకో సేటమ్మను తీసుకొచ్చుకోనికి కాశీకి పోయినని చెప్పు. పొలిశెట్టి గారు, పొలిశెట్టి గారు. ఒరే చంద్రిగా, ఆడు మల్లిగాడే కావచ్చు, నేను లేనని చెప్పు. సరే అయ్యా. ఓ సేటు వచ్చినోడు మల్లిగాడు కాదు, ఎవరో రాసు బిడ్డలు ఎక్కున్నాడు. వస్తున్నాడు మా సేటు లోపల వస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదే. దండాలయ్యా గోసెటు గారు, అమరు సింగు నా పేరు. సీతోబాయి దేవి సింగుల ఒక్కగానొక్క కొడుకును నేను. ధనము కోసమాని నేను నా తండ్రి తానికెళితే మీ జాడనే చెప్పి మీకు ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. దేవి సింగు మాట మీద గౌరవం ఎంతో ఉంది నాకు. రాసినంత ధనమునిస్తే మళ్ళా నాకు ఎప్పుడిస్తావు? ఏడాది గడువు మీరు నాకిచ్చినారంటే ఎన్ని కష్టాలైనా పడుతూ ఇచ్చిన మాట మీదే. మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను. మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను. మాట మీద ఉంటావు కదా. ఇదిగో మీ అయ్య 7,000 ఇమ్మని రాసిండు, అవి నేనిస్తా. నువ్వు ఏడాది గడబడుగుతున్నావు, అదే ఇస్తా. అయితే 7,000కు ఏడాదికి 3,000 మిత్తవుతుంది. మొత్తం 10,000 ఏడాది వరకు ముట్ట చెప్పాలి. ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా. లేదు సెట్ గారు, అనుకున్న గడువు దాటనివ్వను. అది మాట అంటే అట్టుండాలి. ఇప్పుడే వస్తుండు.
సేటు ఇచ్చిన ధనము తోటి ఆవుల్లో ఒక ఇంటిని కొనుక్కొని మైనావతి అమరు సింగులు ఉన్నారు. పొట్ట నింపుకోవడానికి కాయ కష్టమే తను చేస్తూ అమరు సింగు తన భార్యతో ఆనందంగా ఉంటుండు. ఏడాది గడిచిన సేటుకు ఇచ్చే ధనము కూడా పెట్టలేదని ఏమి చెయ్యాలో తెలియక పాపం అమరు సింగు చింతపడుతుండు. ఏమని చెప్పను ఓ మైనావతి అప్పు ఇచ్చిన సేటుకు నేను ఏడాదిలోగా అప్పు గడతానని మాటిచ్చినాను రాసిచ్చినాను. నిన్నటితో ఆ గడువు తీరింది, నిన్నటితో ఆ గడువు తీరింది. చేతిలోన సిల్లి కవ్వలేకుంది, సేటుకు ముఖము నెట్ల చూపించేది. నాన్న పరువు కూడా నా వల్ల పోయేటట్టుంది. ఇచ్చిన మాట దప్పినోడెవడైనా వాడు లోకాన బతికిన లాభం ఏముంది. వద్దు మైనావతి నీ నోటి నుండి ఆ మాటలెన్నడు రానియకమ్మా. తల్లిగారు ప్రేమతో నీకు వెట్టి పంపిన సంపదనమ్మా. ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే, ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే భర్తగా నా విలువ ఏముంటుంది. అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా, నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా, నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు, కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు. అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా. మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు పెద్ద ఇంట్లో పుట్టినోనివి, పేరు గల్లా సింగు కొడుకువి, నువ్వు సావుకారి చేతి కింద చేసే పనులు ఏముంటాయి. నీడ పట్టున పెరిగినోనివి ఓ అమరు సింగు, నీకు ఏమని పనులు చెప్పను. ఓ అమరు సింగు చెప్పు. కష్టపడి బతకాలని నేనే అనుకుంటున్నప్పుడు నాకు పని చెప్పడానికి వెనక ముందైతారెందుకు? బరువు మోస్త లెక్కలు రాస్తా
సరుకులు జోకి అమ్మి పెడతా మీ అప్పు అన పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా మీ అప్పు అన పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా. ఏంటో నన్ను ఈ రకాటంలో పెడుతున్నావు. సరే నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనాలే, నీకు దగ్గ పనే చెప్తా. వీడికి నూరామణ దూరాన పసుపు గంది పట్నం ఉంది. ఆడ ముచ్చాల వ్యాపారం చేసే ఉడత శివలింగుడుంటాడు. నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాలు కొనుకొచ్చి నాకిస్తుండాలే. నీ పనిని బట్టి నీకు నెలకింత ఇయ్యాలనో అప్పు కిందికి ఎంత జమ కట్టుకోవాలనో నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా. ఎప్పుడు ఆ పట్నం పోయి రావాలన్నా రాను పోను నీకు 4 రోజులు పడుతుంది. ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా. తప్పకుండా చేస్తా సేటు గారు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు. మరి నేను వెళ్ళొస్తాను సేటు. పిట్ట ఎగురొచ్చి పుట్టిన పోవడంటే ఇదేనేమో. ఆయనకైతే పని అయితే ఇచ్చినావు. నీ దగ్గర పని చేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ ఆయనకు సరిపోద్దా? ఏందిరా గట్లంటావు? ఎప్పుడు మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి మా తాత మా అయ్య నేను సాకిరి చేసిన అప్పు తీయలే. ఆయన 10,000 తీసుకున్నాడు. బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా